తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. రామేశ్వర గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. రామేశ్వర గారు, గోల్డ్ అలాగే సిల్వర్ ఈ రేట్స్, ఈ రెండు వస్తువులకు సంబంధించిన రేట్లు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి సార్. నిన్న పెరిగినట్టే పెరిగి ఇవాళ డమాలని పడిపోయినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో 9,650 రూపాయలు తగ్గింది. 1,69,200 రూపాయలు ఉంది సార్ 24 క్యారెట్స్ గోల్డ్. అలాగే సిల్వర్ వచ్చేసరికి సార్ 20,000 తగ్గింది సార్. నిన్న 30,000 వరకు పెరిగినటువంటిది 20,000 ఇప్పుడు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. 4,05,000 ఉంది సిల్వర్. ఏంటి సార్ ఇంత ఒక్కరోజు తేడాలో ఇంత భారీ పతనం? గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఎందుకుంది? మీడియా వాళ్ళే కారణం. ఎందుకంటే మనకి జనవరి 2025లో అమెరికన్ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చారు, సెకండ్ టైం. సో ఎప్పుడైనా ఒక ఐటెం పెరగాలి తగ్గాలంటే ఇట్ డిపెండ్స్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై గ్యాప్. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు పడిపోతుంది. సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఇది అనాలిసిస్. సో ముఖ్యంగా మీరు అన్న రేట్లు తగ్గుతున్నాయి, ఎప్పుడు కూడా ఒకటే గ్రాఫ్ లో ఉంటే పబ్లిక్ విల్ నాట్ బిలీవ్. కంటిన్యూస్ పెరుగుతుండే, అప్పుడు తగ్గుతున్నారు, జెరెక్స్ ఇస్తున్నాయి. మన రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎట్లా ఉంటే అట్లా ఉంటాయి. ఎందుకంటే లేకపోతే ఎవరికి ఏం చేయలేదు. ఇదంతా ఒక మాయాలోకం. బులియన్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కంట్రోలింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే మన ప్రిడిక్షన్, మన లాస్ట్ ఇయర్ 1 year నేను మాట్లాడుతున్నాను, ఆల్మోస్ట్ 75,000 నుండి 1,80,000, 1,70,000 వచ్చేసి. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. తెలుగులో కర్ణుడి చావుకు 100 కారణం. సో ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఎకానమికల్ కండిషన్స్. సెకండ్, డాలర్ కి ఎగనెస్ట్ గా రూపీ వీక్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 రూపీస్ ప్లస్ ఉంది. చాలా మంది 90 రూపీస్ ప్లస్ అయితే స్ట్రాంగ్ అయింది అనుకుంటారు. ఎంత రేట్ అయితే అంత వీక్ అయినట్టు అర్థం డాలర్. సో సెకండ్ కండిషన్, ట్రంప్ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద డాలర్. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద మన ఇండియా వాళ్ళని, చైనా వాళ్ళని చెప్పాలని కొంచెం నొక్కుతున్నాడు. సో ఇదంతా ఒక స్ట్రాటజికల్ గేమ్. బికాస్ ట్రంప్ నోస్ దట్ నెక్స్ట్ టైం మళ్ళీ రాలేరు. అయిపోయింది, 2 terms అయిపోయింది, ఏజ్ కూడా అయిపోయింది. సో ఈ ఉన్న 3-4 సంవత్సరాల్లో నేను ఎంత మాక్సిమం చేయగలను, నా పేరు చిరస్థాయి స్థాయిలో అంటే చిరకాల స్థాయిలో ఉండిపోవాలి అనేది ఈ ట్రైంగ్ టు రీరైట్ ది 150 years లో ఉన్న డెసిషన్ అన్ని మారిపోతున్నాయి. అదే గుడ్ అయినా బ్యాడ్ అయినా సంచలనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అంతేనా? అంతే. ఇప్పుడు ఎవ్రీడే న్యూస్ లో ఉండాలి. ఇప్పుడు మీరు న్యూస్ లో ఉండాలనుకోండి, మీకు వచ్చి గెస్ట్ కొట్టారు, మీరు హైలైట్ పడిపోతారు. డీసీలోను ఈనాడు హైలైట్ ఫలానా వల్లి కొట్టాడు అని. సో దట్స్ ఈజీ. గెటింగ్ బ్యాడ్ నేమ్ ఈజ్ ఈజీ, గెటింగ్ గుడ్ నేమ్ ఈజ్ వెరీ టఫ్. మూడో కారణం ఏంటంటే ఓన్ అమెరికన్స్ వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్ కి ఎగనెస్ట్ గా. బికాస్ బైఅవుట్ స్కీమ్ అని పెట్టి ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. రెండోది చూసుకుంటే తారీఫ్ రేట్ వెరీ ఇంపార్టెంట్. 50% ఇండియా మీద విధించారు. నిన్నగాక మొన్న మదర్ ఆఫ్ డీల్స్ అని ఇండియాకి యూరోపియన్ కంట్రీస్ కి అయింది. వాళ్ళ నుంచి ట్యాక్సులు తగ్గి ఈ రోజు మనం చూసుకుంటే 66% నుండి 150% ట్యాక్సులు ఉన్నాయి మనకి, ఇంపోర్ట్స్ కి ఎక్స్పోర్ట్ కి, బిట్వీన్ ఇండియా అండ్ యూరో. అలాంటి దాన్ని మన వాళ్ళు డెసిషన్ ఏమంటారంటే ఆ 150% 40%, మీద 66% 10% తెచ్చాలనే ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. అట్లనే యూరోపియన్ కంట్రీస్ లో కూడా అదే వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇప్పుడు బాగా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా తగ్గే అవకాశం ఉందా సార్? బంగారం దాదాపు ఇంకా 1,20,000కి 1,30,000 వరకు అట్లా ఆ స్థాయిలో తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? టూ ఎర్లీ టు టెల్ అండి. ఇంకొక 3.5 ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మార్కెట్ చేసుకుంటారు. యాజ్ లాంగ్ ఎస్ ట్రంప్, మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే ట్రంప్ క్యాబినెట్ లో నాకు పొజిషన్స్ కనుక్కొని చెప్తాను. టూ ఎర్లీ టు టెల్. సో అయితే ఇంకో ప్రిడిక్షన్ ఏంటంటే 70,000 కాస్త 1,80,000 అయింది. డెఫినెట్ గా 2 to 2.5 lakhs అనేది రీచ్ అవుతుంది. కానీ ఇదంతా ఆర్టిఫిషియల్ హైప్. నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ ఆర్టిఫిషియల్ హైప్. అంటే మన రియల్ ఎస్టేట్ రేట్ కూడా ఎలా పెరిగా మీరు చూసారు గత లాస్ట్ 10 years లో. అదే విధంగా ఇంకో కారణం, యుద్ధాల వల్ల ఏమవుతుందంటే ఫెడరల్ రిజర్వ్స్ బయటకు వస్తాయి. ప్రతి కంట్రీ కూడా రిజర్వ్స్ అనేది ఉంటుంది. మన ఇండియాకి కానీ, పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, రష్యా. మన ఇండియా, చైనా, జపాన్, రష్యా సూపర్ పవర్స్ అయిపోతున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే మనకు చెప్పు కింద కాలు కింద చెప్పు లాగే ఉండాలనుకుంటుంది. కానీ ఇండియా అలా లేదు. 50% కంటే 100 దేశం యూ కెన్ సర్వైవ్ అని మోడీ గారు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మెటల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్పుట్ కాస్ట్ ఆఫ్ మెటల్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు బంగారం అన్న సిల్వర్ ఓన్లీ బంగారం ఉండదు. దాంట్లో మిగతా అల్యూమినియం, సిల్వర్, కాపర్, బ్రాంజ్ ఇవన్నీ కూడా కొంత పోర్షన్ ఉంటాయి. ఎప్పుడైతే మెటల్ రేట్ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందో అప్పుడు అవుట్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇది ఒక రీజన్. సో ఇన్ఫ్లేషన్, ఇమిగ్రేషన్, జాబ్స్ లూజ్ అవడం, వీసా పోస్ట్ పోన్ చేయడం. సో దీస్ ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ టు
వీకెన్ ది రూపీ. ఇప్పుడు జాబులు పోయే వాళ్ళు కొనుక్కోలేరు. అదేవిధంగా మీరు గోల్డ్ రేట్ చూసుకుంటే 1925లో 19 రూపాయలు తులం ఉండేది. 1950లో 100 రూపాయలు అయింది. 2000కి 4000 చిల్లర అయింది. కరోనా టైంలో 50,000-55,000 ఉంది. మన లాస్ట్ ఇయర్ ఈ టైంకి 75,000 అయింది. ఇప్పుడు ఈ రోజు 1,80,000 1,70,000. అట్లనే సిల్వర్ కూడా ఎప్పుడు కూడా సిల్వర్ రేట్ అనేది గోల్డ్ రేట్ కంటే 10-15% తక్కువ ఉంటుంది. అలాంటి ఈ రోజు 70,000 ఉన్న సిల్వర్ 4,27,000 దాకా వెళ్ళింది. ఈ రోజు 10-15,000 తగ్గింది. సో ఇది 5 lakhs డెఫినెట్ గా రీచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. తర్వాత కొంత టైం అయిన తర్వాత డ్రాప్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవి బాగా పెరుగుతున్నప్పుడు చాలా మంది కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆభరణాలు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ఒక్కసారిగా 10,000 తగ్గటం కావచ్చు, సిల్వర్ ఏమో 30,000 తగ్గటం కావచ్చు. ఇది చూసిన తర్వాత కొంత డైలమాలు ఉన్నారు సార్. ఇప్పటికిప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే అమ్మాలి అనుకుంటున్న వాళ్ళు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఏం చేస్తే బెటర్? మేబీ నేను చెప్పిన నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏదైనా సినిమాలో సస్పెన్స్ ఉంటేనే చూస్తాము జనరల్ గా, అవునా లేదు? ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను పెరుగుతూ పోతే ఒక డైరెక్ట్ వన్ సైడెడ్ అఫేర్ అయిపోతుంది. కొనుక్కునే వాళ్ళకి అంటిల్ ఇట్స్ వెరీ కంపల్సరీ నా కూతురు పెళ్లి చేయాలి, శ్రీమంతం చేయాలి, అలాంటి అవసరాలు ఉంటే తప్ప కొద్దిగా ఆచి తూచి వెయిట్ చేయడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే తగ్గుతుంది. అట్లనే జీరో మీరు అన్నట్టు 50,000కి 60,000కి వెళ్ళదు. సమ్ కరెక్షన్ ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి ప్రొడక్ట్ లో, ప్రతి మార్కెట్ లో, ప్రతి కంట్రీలో కూడా కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది పెరుగుట విరుగుట కొరకే. తెలుసు కదా మీకు సామెత. అవును, ఎంత పెరిగినా కొద్ది తగ్గే అవకాశం ఉన్నాయి. ఎప్పుడు తగ్గుతుంది? 2 నెలలు తగ్గుతుందా, 3 నెలలు? పెరగడం ఏమో భారీగా పెరుగుతుంది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు 70,000 ఉన్నది, 60,000 ఉన్నది, ఇప్పుడు 1,60,000 ఉన్నట్టు పెరగడం మాత్రం బాగా పెరుగుతూ ఉంది. తగ్గేటప్పుడు మాత్రం కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు అప్పుడప్పుడు దొంగ ప్రేమ, మంచి ప్రేమ రెండు ఉన్నాయి ప్రేమ. సో మంచిగా పెరిగినప్పుడు ఒక ప్రేమ, తగ్గినప్పుడు ఎందుకంటున్నానంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సైకాలజీ ఆఫ్ ది ట్రంప్ గారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్, ఆయన తుమ్మితే మోడీ గారు తుమ్మాలి, మోడీ గారు తుమ్మితే రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి, అవునా కదా? మొత్తం ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఇస్ రన్ బై మన ట్రంప్ గారు. సో ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ మిస్టరీ అండ్ హిస్టరీ. ఆయన హిస్టరీ అనుకుంటే నేను మిస్టరీ అంటున్నాను. ఎందుకంటే ఆయన తీసుకున్న జో బైడెన్ గారు 4 సంవత్సరాలు సైన్ చేసిన జీవోలన్నీ కూడా, ఈవో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని కూడా 1 year లో సైన్ చేస్తాడు. ఇంజనీర్ ఫ్రమ్ అమెరికా ఇస్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఇస్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఇస్ ఫ్రమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఇది మన అనాలిసిస్. అవి డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, రెస్టారెంట్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు. సో మీరు చూసుకుంటే ట్రంప్ కి ఎంత లాస్ ఉంటుంది ఈ సంవత్సరంలో? ఇండియన్ పేరెంట్స్ కి దాదాపు 55,000 కోట్లు మిగిలి అంతమంది డ్రాప్ అయ్యారు. సగటున చూసుకుంటే ప్రతి 20 నిమిషాలకు ఒక ఆయన బార్డర్ దాడుతున్నారు. ప్రతి రోజుకి 65 మంది, ప్రతి సంవత్సరానికి 4,300 మంది వెళ్తున్నారు. సో ఆ క్వాంటిటీని తగ్గియాలని అనుకుంటారు ట్రంప్ గారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కంట్రీ బైలాటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 countries, ఆ 2 countries అనేది మనం మంచిగా అనుకుంటే వాడు ఇప్పుడు ఎవరైతే ఇండియాకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు దొక్కేడు. మనకి వెనెజులా చూసుకుంటే బెడ్రూమ్ లో ప్రైవసీ రూమ్ కి వెళ్ళి అరెస్ట్ చేసి ఈ తారీఫ్ మళ్ళీ భయపెడుతున్నారు. మీరు 50% చెప్పినట్టు 100% చేస్తారు. చైనాకి పాకిస్తాన్ తక్కువ, మనకి ఎక్కువ. సో దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నల్ పాలిటిక్స్. సో ఇది ఎక్కడికి వెళ్తుందంటే చెప్పడం కోసం, బట్ పెరగడం అనేది అంత మంచి సూచన కాదని నా ఉద్దేశం. యుద్ధ పరిస్థితులు కూడా కొంతగా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి కదా సార్. రష్యా యుక్రెయిన్ మధ్య ఏదో సానుకూలమైన చర్చలు జరుగుతున్నాయన్నట్టుగా ఒక చర్చ వినిపిస్తోంది. అది కూల్ అయిపోతే చాలా వరకు ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటారు? అది నేను ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అన్నట్టు పాకిస్తాన్ ఇంకో 15 రోజులు మనం యుద్ధం చేస్తే బ్యాక్ గ్రఫ్ట్ అయిపోయింది పాకిస్తాన్. అందుకని వాళ్ళు సరెండర్ అయిపోయింది. దాని ఏమంటాడు, నేను చెప్తేనే ఆగారంటారు. ఫ్యాక్ట్ అది కాదు. ట్రంప్ గారు చెప్తే ఆగలేదు, మనం డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఆగాం. సో ఈ యుద్ధాలు అనేది క్రియేట్ చేయబడుతున్నాయి. ఆటంతలా రావట్లేదు యుద్ధాలు. పొలాలు పెట్టుంటారు సాడీలు చెప్పి, వీడు కాడు వాడు గీడు చెప్పి మధ్యలో గేమ్ ఆడుతున్నాం. సో దీనివల్ల మన ఇద్దరం కొట్టుకుంటే ఆ స్ట్రాంగ్ అవుతుంది అవతల పక్క. సో దట్స్ ది ఇంటెన్షన్. సో యుద్ధాలు దగ్గర కొద్ది చేంజ్ ఉండొచ్చు, బట్ మేబీ ట్రంప్ గారు కూల్ థింకింగ్ వస్తే డెఫినెట్ గా దేర్ విల్ బి చేంజ్ అనేది నా అభిప్రాయం. ఓకే, ఆయన కూల్ థింకింగ్ వస్తే బంగారం వెండి ఎట్లా ఉంటుంది సార్? పెరుగుతుందా తగ్గుతుందా అంటారా? లేదు తగ్గుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఆయన మాక్సిమం వాట్ ఈస్ సుప్రిమసీ అంటారు. అంటే ఆయన డాలర్ రేటు మిగతా అన్నింటి కంటే స్ట్రాంగ్ ఉండాలి అనేది ఆయన తప్పరా. మన తప్పనంటే మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ గా చేయలేదు మన తప్పన. కానీ మన ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. మీరు గత 1 year గా చూసుకుంటే చాలా పెరిగిపోయింది. అంటే వీక్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవడం మొదలు పెట్టామో అక్కడ తగ్గుతూ ఇద్దరు కొట్టుకున్నాడు, ఒకడు అరిస్తే ఒకడు కూలుకుంటాడు, ఇద్దరు అరిస్తే అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే ట్రంప్ గారు 1 year అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయి 2nd year స్టార్ట్ అయింది. ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ బెస్ట్. అమెరికన్స్ ప్రొటెక్ట్ చేయాలంటున్నారు, కానీ అమెరికన్స్ ఆర్ నాట్ హ్యాపీ ఉంది. బర్త్ టూరిజం అని, వీసా ప్రాసెస్ అని, ఇమిగ్రేషన్ అని, లెక్కీ డిప్ అని, వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. సో మన ఓన్ కంట్రీ వాళ్ళు మన నచ్చకపోతే మనం అధ్యక్షుడిగా ఎలా ఉంటాం? ఇదేంటంటే జస్ట్ కొద్దిగా హైలీ వాలటైల్ సిచ్యువేషన్. ఇప్పుడు మనకి తగ్గుతుంది పెరుగుతుంది రెండూ జరుగుతాయి,
కాకపోతే ఎంత అంటే పెరిగిందో ఇప్పుడు అంత ఇప్పుడున్న తగ్గట్టు పరిస్థితిని బట్టి కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఇది బంగారం ఏమో 2 లక్షలు, వెండి ఏమో 5 లక్షలకి వెళ్ళటం పక్కా అని చెప్పి ఒక అనాలిసిస్ జరుగుతుంది సార్ రాబోయే 2 నెలల్లో. అట్లాగే ఉంటుందంటారా ఫైనల్ గా? 2,50,000 కూడా వెళ్ళొచ్చు గోల్డ్. ఉమ్. ఎందుకంటే దీని ఒక రీజన్ చెప్తాను. అనాలిసిస్ ఏంటంటే అంతకుముందు బంగారం అనేది ఆభరణాలకు వాడేవారు, కానీ ఇప్పుడు అది మారిపోయింది, షిఫ్ట్ అయింది. ఏమైంది, స్టాక్ మార్కెట్ చాలా రిస్క్ లో ఉంది, ఎప్పుడు పడిపోద్దో ఎప్పుడు తెలియదు, అదొక డిఫరెంట్ గేమ్. రియల్ ఎస్టేట్ మీరు ఒప్పుకున్నా లేకపోతే నేను కూడా రియల్ ఎస్టేట్ అనుకోండి, సెకండ్ ఫెట్ లో అంటే ఇమీడియట్ గా అంత అప్రిషియేషన్ రావట్లేదు. గత 1.5 year గా వాట్ ఎవర్ రీజన్, పొలిటికల్ గా మనం వెళ్ళొద్దు, సో ఉంది. మిగిలిన ఆప్షన్ సేఫెస్ట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ లో మారిపోయింది అంటారు బంగారం. బంగారు ప్లస్ సిల్వర్. ఎందుకంటే నేను అంతకుముందు మన మీ ఛానల్లో చెప్పాను, ప్రతి సామాన్యుడికి కూడా ఒక 100-200 జాగా ఉండాలి, ఒక పావు కేజీ 1 kg గోల్డ్ ఉండాలి. ఇప్పుడైతే పావు కేజీ 1 kg సిల్వర్ కూడా ఉండాలని చెప్పి, ఎందుకంటే గోల్డ్ ని మించిపోయింది సిల్వర్. ఎందుకంటే అసెట్స్ రేపు పొద్దున మనకి ఏదైనా ఎమర్జెన్సీ డబ్బులు కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ లోనో లేదా స్టాక్ మార్కెట్ లో రావు. గోల్డ్ అనేది ఎక్స్చేంజబుల్, మీరు ఇవ్వగానే నెక్స్ట్ సెకండ్ మీ డబ్బులు వచ్చేస్తాయి. సో ఓవరాల్ గా ఈ పాయింట్లు వల్ల రీజన్ వాళ్ళు పెరుగుతూ ఉంది. బట్ డెఫినెట్ గా ఇవాళ రేపు కొంతకాలం పెరిగినా మళ్ళీ తగ్గే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. 20% తగ్గుతుందా, 30% తగ్గుతుందని చెప్పడం టూ ఎర్లీ. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో, సమీప భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉండబోతున్నాయి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.